హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 3 ఎపిసోడ్ 10ని మీకు వీడియోలో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియోలో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి, దయచేసి వాటిని యాక్సెప్ట్ చేసేసేయండి ఈ వీడియోకి మాత్రమే. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి క్లియర్ కట్ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ బ్లీచ్ యానిమే కూడా తొందరలో అయితే రాబోతుంది. బట్ మీకు మాంగా ఎక్స్ప్లెనేషన్ కావాలా లేదంటే యానిమే ఎక్స్ప్లెనేషన్ కావాలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మిగిలిన అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీకు కావాల్సిన యానిమే నేమ్ అయితే టైప్ చేయండి. ఆ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఫ్యూచర్ లో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ లుక్కిజం 2 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్స్ అయితే రిలీజ్ చేసాము, వాటిని ఎవరైనా మిస్ చేసి ఉంటే వెళ్ళి చూసేసేయండి. అండ్ 3rd ఎపిసోడ్ కూడా త్వరలో అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ మెయిన్లీ యూట్యూబ్ లో మన ఛానల్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియా యాక్టివ్ లో ఉండే అకౌంట్స్ అనేటివి కూడా ఇక్కడ ఫొటోస్ అయితే పెడతాను. దయచేసి ఇన్స్టాగ్రామ్ లోను ట్విట్టర్ లో ఎవరికైనా అకౌంట్స్ ఉంటే దయచేసి ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన క్లాస్ 1 సీన్ అనేది చూపిస్తామట. క్లాస్ లో ఉండే అందరు స్టూడెంట్స్ రాబోయే టెస్ట్ కోసం అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ మన హినాటగాడు మాత్రం యమౌచి విషయంలో ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉంటారన్నమాట. ఏదో వీడి పెళ్ళం లేచిపోయినట్లు వీడు ఇంత బాధపడడానికి అంతగా ఏం రీజన్ ఉందో నాకు అర్థం కావడం లే. అండ్ అప్పుడే హినాటగాడు తన మనసులో నేను మొన్న చేసిన విషయం తప్పైండొచ్చు, బట్ నేను ఎంత చేసినా సరే యమౌచి గారిని అయితే కాపాడలేకపోయాను. ఇది నా రిగ్రెట్ అనే చెప్పాలి. నేను నా మిడిల్ స్కూల్లో ఎటువంటి తప్పు చేశానో ఇక్కడ కూడా అదే తప్పు చేశాను అని చెప్పి మన హినాటగాడు తన మనసులో అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మన హురికిత ఇంకా ఆయన కొంచెం వెళ్ళి యకుమురోని అయితే కలుస్తామట. అండ్ యకుమురో గారిని అయితే నేను మీకు ఈ విధంగా సహాయపడగలను అనడంతో అప్పుడే మన హురికిత పాపం మనం ఎంత ట్రై చేసి కష్టపడినా సరే క్లాస్ ఏదో పోటీ అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక ప్లానింగ్ అనేది చేయాలి. సో నీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉంటే చెప్పు యకుమురో అనడంతో అప్పుడే మన యకుమురో గారు చెప్తామంట, నా దగ్గర ఒక ప్లాన్ అనేది ఉంది, బట్ ఈ ప్లాన్ లో మనం ఇంత కష్టపడాలి అనడంతో అప్పుడే మన హురికిత పాప అదేంటో చెప్పు అనడంతో అప్పుడే మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తామంట. క్లాస్ ఏలో ఉండే కట్సురాగి గడు మీకు తెలుసా అనడంతో అప్పుడే మన హురికిత ఆయన కోచి తెలుసు అంటారు. అండ్ అప్పుడే యకుమురో గారు తన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఇన్ఫాక్ట్ క్లాస్ ఏ ఓడిపోవడంలో కట్సురాగి గారు మనకు హెల్ప్ చేస్తారంట. దానికి బదులుగా మనం 20 మిలియన్ పాయింట్స్ వానికి ఇచ్చినామంటే వాడు ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయిపోయిండే యాయికోని అయితే తిరిగి తన క్లాస్కి తెప్పించుకుంటానని చెప్పి ఒక డీల్ గురించి నాతో మాట్లాడాడు అనడంతో అప్పుడే ఆ మాట విని మన హురికిత పాప నీకేమన్నా పిచ్చా, ఆ క్లాస్ 1 స్టూడెంట్ కోసం మనం 20 మిలియన్ పాయింట్స్ ఎలా సంపాదించాలనుకుంటున్నాము, ఇది వర్కౌట్ కాదు అనడంతో అప్పుడే మన యకుమురో గారు ఇంకా నా దగ్గర అంతకు మించి ప్లాన్స్ ఏం లేవు, బట్ మనం వాటితో వెళ్ళి డీల్ అనేది వేరే విధంగా కూడా చేంజ్ చేయించుకోవచ్చు కదా అనడంతో అప్పుడే మన హురికిత పాప మీ చావు మీరు చావండి, నాకైతే ఇది ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి తనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బట్ మన కోజితో మాత్రం యకుమురో గారు కనీసం నువ్వన్నా రారా మాట్లాడదాం అనడంతో మన కోజి కూడా సరేలే నాకు కూడా ఇష్టమే అని చెప్పి వీళ్ళిద్దరు వెళ్ళి కట్సురాగిని అయితే కలుస్తారన్నమాట. అండ్ అక్కడే కట్సురాగి గారు చెప్తామంట, ఫైనలీ కోజి నువ్వు వచ్చావా, సరేలే నా డీల్ గురించి ఏమైంది అనడంతో అప్పుడే యకుమురో గారు అవును నువ్వు చెప్పిండే డీల్ అనేది మాకు నచ్చింది, బట్ మేము 20 మిలియన్ పాయింట్స్ అరేంజ్ చేయలేము అనడంతో అప్పుడే కట్సురాగి గారు ఒక్క సెకండ్ సరేలేండి మీరు ఎట్లో 20 మిలియన్ పాయింట్స్ అరేంజ్ చేయలేరని నాకు తెలిసి, ఇన్ఫాక్ట్ మీ క్లాస్లో యోన్ దగ్గర అన్ని ప్రైవేట్ పాయింట్స్ లేవని చెప్పి నేను ముందే అనుకున్నాను, బట్ నేనైతే మీకు ఓ విషయం గ్యారంటీ ఇవ్వగలను, క్లాస్ 1 ఓడిపోవడంలో నేను మీకు కంప్లీట్గా హెల్ప్ చేస్తానని చెప్తాడు. అండ్ ఆ మాటలు విని యకుమురో గారు షాక్ అవుతామట. అసలు నువ్వు ఎటువంటి లాభం కూడా చేసుకోకుండా మాకెందుకు సాయం చేస్తున్నావు అంటే అప్పుడే మన కట్సురాగి గారు కేవలం నేను క్లాస్ 1 యొక్క డౌన్ఫాల్ని చూడాలనుకుంటున్నాను, ఇన్ఫ్యాక్ట్ సకేనాగి ఓడిపోవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి వెంటనే సకేనాగి చేసిండే ప్లాన్ అనేది చెప్తారనమాట. ఇన్ఫ్యాక్ట్ సకేనాగి వాళ్ళ క్లాస్ అయితే 10 సబ్జెక్ట్స్ని అయితే ఎంచుకోవాలి కదా, సో ఆ 10లో అయితే మనోడు సకేనాగి సెలెక్ట్ చేసిన 3 సబ్జెక్ట్స్ని వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామట. అండ్ ఆ 3 సబ్జెక్ట్స్ ఒకటి చెస్ అయితే ఇంకొకటి మ్యాథమెటిక్స్ ఇంకొకటి మ్యాథ్ అనే కాంపిటేటివ్ ఎగ్జామ్ అని చెప్తాడు. సో ఆ మాటలు విని మనోళ్ళు షాక్ అవుతారు. అండ్ అప్పుడే కట్సురాగి గారు చెప్తామంట, ఈ 3 మా క్లాస్లో టాపర్స్ ఉన్నారు, సో ఖచ్చితంగా తను ఈ 3 అయితే కన్ఫర్మ్ సెలెక్ట్ చేస్తుంది, నాది 100% గ్యారంటీ, బట్ మీరు మాత్రం నాకు ప్రామిస్ చేయండి, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదు అని చెప్పి మనోడైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది స్కూల్లో ఉండే కిఫ్టేరియాలకి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. అండ్ మన కోజిగానికి అప్పుడే ఆకలేసి సరేలే ఏదో ఒకటి కానీ చేద్దామని చెప్పి తినే టైంలో అప్పుడే హురికిత తనకైతే ఫోన్ చేస్తుంది అనమాట. అండ్ తన రూమ్కి అయితే ఇన్వైట్ చేస్తుంది కోజిని. బట్ మనోడు నాకు కొంచెం ఆకలిగా ఉంది అంటే అప్పుడే మన హురికిత పాప సర్లే నా రూమ్కి రా నేను ఫుడ్ పెడతాను అంటుంది. ఇంకా మనోడు ఫ్రీగా ఫుడ్ వస్తుంది అన్నట్లు
తన రూమ్కి అయితే వెళ్తాడనమాట. సో అప్పుడే తినేటప్పుడు మన హురికిత పాప తనకైతే ఓ షీట్ అనేది ఇస్తుంది. సో ఫైనలీ మన ఆయన కొజి ఏంటి నువ్వు ఒకప్పుడు నాకు ఫుడ్ పెట్టి ఎలాగైతే బ్లాక్మెయిల్ చేసావో సీజన్ 1లో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు అనడంతో దానికి మన హురికిత పాప ఇది అట్లాంటి బ్లాక్మెయిల్ అయితే కాదు, బట్ నేను మన క్లాస్లో ఎవరెవరు ఏ టెస్ట్కి అయితే పాల్గొనాలి అండ్ వాళ్ళు ఏ టెస్ట్లో ఫిట్ అవుతారని చెప్పి ఒక చార్ట్ని అయితే ప్రిపేర్ చేశాను, ఇదే దానికి సంబంధించిన పేపర్ అని మన ఆయన కోజికి ఇస్తుంది. సో దాన్ని చూసి మన ఆయన కోజి పర్లేదు లిస్ట్ బాగానే ప్రిపేర్ చేసావు అనడంతో అప్పుడే మన హురికిత పాప అసలు సిల్లీ కాదు అండ్ ఈ పోటీల్లో ఖచ్చితంగా మనం వీళ్ళని సెలెక్ట్ చేసినామంటే తప్పకుండా ప్రతి పోటీల్లోనూ మనకి 50% ఛాన్స్ ఉంది గెలవడం కోసము అండ్ కొన్ని టెస్టుల్లో అప్ టు 60-70% కూడా ఉంది. నువ్వు చెప్పు ఆయన కోజి ఈ ప్రిపరేషన్ ద్వారా మనం కష్టపడితే ఖచ్చితంగా వాళ్ళ మీద గెలిచొచ్చు కదా అనడంతో దానికి మన ఆయన కోజి కూడా ఇన్ఫ్యాక్ట్ క్యాప్టెన్ అయ్యింది నేనే ఇంత స్ట్రగుల్ అయితే చేయలేదు, బట్ నువ్వు చాలా కష్టపడ్డావు అండ్ నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారమే వెళ్దామని చెప్తాడు. అండ్ వెంటనే కట్స్రాగితో చేసుకునే డీలింగ్ కూడా మన ఆయన కోచ్ అయితే సన్నగా హురికితకి అయితే లీక్ చేస్తామట. దానికి మన హురికిత కూడా ఒప్పుకుంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మళ్ళీ మన క్లాస్ 1Cకి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. యాజ్ యూజువల్ క్లాస్ అయిపోయిన నుంచి మన హినాటగడ్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అండ్ ఈ గ్యాప్ లోనే హురికిత పాప వచ్చి వెంటనే హినాటగాన్ని అయితే హెల్ప్ అడుగుతుంది. బట్ యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా వాడి పిల్ల మేము వచ్చి లేచిపోయిందనే బాధలో మనోడైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అండ్ వెంటనే వాని వెనకలు కూడా మన మీచాన్ పాప అయితే పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఆగు హినాట అని. బట్ మనోడు మాత్రం తన మాటలు అయితే పట్టించుకోడు. సో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మన మీచాన్ పాప అయితే హినాటగాని చేయబట్టుకుంటుంది. నువ్వెందుకు ఇలా ఉన్నావు, బట్ నువ్వు చేసింది తప్పు కాదు, అది నీ ఫాల్ట్ కాదు, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు హినాట అని చెప్పడంతో అప్పుడే మన హినాటగాడు మర్యాదగా చేయి వదులు మీచాన్, అసలు నీకు దీనికి సంబంధం లేదు, నన్ను వదిలేస్తే నేను పోతా అంటాడు. బట్ మీచాన్ పాప మాత్రం అసలు నువ్వు ఎందుకని మా మాట వినడం లేదు అనడంతో అప్పుడే మన హినాటగాడు పిచ్చి కోపం వచ్చేసి నేను చెప్పింది నీకు వినపడడం లేదా అని చెప్పి వెంటనే తన చేతిని పట్టుకుంటే చేతిని వదిలిచ్చి తననైతే తోసి పారేస్తాడు. సో కింద పడిపోయిన మన మీచాన్ పాపకి అయితే చెయ్యికి ఇంకా కాలుకి గాయం తగులుతుంది. దాన్ని చూసిన మన హినాటగాడు ఏమాత్రం చలనం లేకుండా నేను ఆల్రెడీ నిన్ను వారం చేశాను, ఇప్పుడు నువ్వే తగిలించుకున్నావు, నాకు సంబంధం లేదు, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేసాయి, నేను వెళ్తానని చెప్తాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన కోతిలాంటి కోయింజి అన్ను క్షమించేసేయండి కోయింజి గాడు వచ్చి హాయ్రా హినాట ఎందుకని నువ్వు అమ్మాయిని ఏడిపిస్తున్నావు అనడంతో అప్పుడే మన హినాట గడు వచ్చావా ఇప్పుడు నువ్వు కూడా నాకు అడ్వైస్ ఇస్తున్నావు అనడంతో అప్పుడే మన కోయింజి గాడు అడ్వైజా నేను ఎట్లాంటి వాడినో నీకు తెలుసు కదా, నేను ఒకరికి అడ్వైజ్ ఇను అండ్ నేను కూడా అడ్వైస్ తీసుకును, నేను జస్ట్ ఈ అమ్మాయి ఎందుకని ఇంతలా నీ మీద ప్రేమ చూపిస్తుందో అర్థం కాక వెనకలు వచ్చాను, బట్ నువ్వు మాత్రం ఈ అమ్మాయిని తోసి చాలా పెద్ద తప్పు చేసావు అని చెప్తాడు. అప్పుడే మీచాన్ పాప కూడా కోయింజి నువ్వు దీంట్లో ఇంటర్ఫియర్ కాకు అని చెప్తుంది. దానికి మన కోయింజి గారు రిఫ్యూజ్ చేసి లేదు అమ్మాయి నేను అందమైన అమ్మాయిలకు హెల్ప్ చేస్తానని చెప్పి వెంటనే తనకైతే హెల్ప్ చేయడానికి వస్తాడు. అప్పుడే మన హినాట గాడు సరేలే మీరంతా ఒకటైపోయారు అనుకుంటారు, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఈ గ్యాప్ లో వెంటనే మన కోయింజి గాడు అయితే తనని రెచ్చగొట్టేలాగా నీలే అట్లాంటి పిరికి పందని నేను ఎక్కడిగా చూడలేదు, జస్ట్ ఒక ఫ్రెండ్ కోసము మిగిలిన క్లాస్ అందరిని ఏడ్ చేస్తున్నావా, నువ్వు ఒక వరస్ట్ అబ్బాయి అనడంతో ఇంకా వెంటనే హినాట గాడు కోపం వచ్చేసి వెంటనే మనోడు కాలర్ అయితే పట్టుకుంటాడు. ఇంకా మన కోయింజి గాడు కూడా నా కాలరే పట్టుకుంటావా అన్నట్ల అని చెప్పి వెంటనే తన చేతులను అయితే విరిచిపారేయడానికి ట్రై చేస్తాడు. జస్ట్ మనోడు ముట్టుకుంటే దెబ్బకే మన హినాట గాని చేతులు అనేవి చాలా పెయిన్ గురవుతాయి అండ్ మనోడు కూడా ఎంతో పెయిన్ అనుభవిస్తాడు. అండ్ అప్పుడే కోయింజి గారు చెప్తా ఉంటా అసలు నువ్వేమనుకుంటున్నావురా పొట్టిగా బక్కగా ఉన్నావు, నేను కొడితే చచ్చి ఊరుకుంటావు, జస్ట్ నేనేదో నీతో మాట్లాడడానికి వచ్చాను అంతే, నువ్వు నాతో గొడవ పెట్టుకోవాలనుకుంటే చెప్పు ఇప్పుడే నిన్ను పడుకోబెట్టేస్తానని చెప్తాడు. అండ్ పక్క నుండి మీచాన్ పాపను కూడా సరేలే అమ్మాయి నువ్వు నడవలేవు అనుకుంటా, నీ అట్లాంటి అమ్మాయి కష్టపడతా అంటే నేను చూడలేనని చెప్పి వెంటనే తనైతే తన భుజాల మీదకి ఎత్తుకుంటాడు. దెబ్బకు మన మీచాన్ పాప కంగారు పడుకుంటా దయచేసి నన్ను కిందికి దింపున, కాళ్ళు బాగున్నాయి చేతులు బాగున్నాయి అని చెప్తూ ఉన్నా మన కోయింజి గడు మాత్రం లేదు నేను కిందికి దింపితే ఈ సైకో హినాట గడు నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు, ఇట్లాంటి చెత్త నా కొడుకులతో నువ్వు తిరగకూడదు అని చెప్తాడు. దెబ్బకు మన హినాట గడు సరేలే మీ చావు మీరు చావుకోండి అని చెప్తాడు. అండ్ అప్పుడే కోయింజి గడు హినాట నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఇన్నాళ్ళు నువ్వు తెచ్చుకునే మంచి పేరు జస్ట్ 24 hours లోనే పోగొట్టుకున్నావు, ఇప్పుడు నీ వెనకలు ఈ అమ్మాయి తప్ప ఎవరు లేరు, బట్ ఇప్పుడు నువ్వు చేసిన ఈ పనికి రేపు పొద్దున్న ఈ అమ్మాయి కూడా నీ వెనకలు రాదు అంటాడు. దానికి మన హినాట గడు కూడా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అండ్ వెంటనే మనం మీచాన్ పాపని కిందికి దింపి మన కోయింజి గడు కొంతమందికి మాట్లాడి చెప్పాలి కొంతమందికి కొట్టి చెప్పాలి, నేను వీడికి 2 విధాలుగా చెప్పాను తొందరలోనే సెట్ అయిపోతాను, నువ్వు వాడి గురించి ఏం వరి కాకు అండ్ నేను వాడు కుళ్ళిపోవాలి అన్నట్లే ఈ పని చేశాను దయచేసి నన్ను క్షమించు అనడంతో దానికి మీచాన్ పాప కూడా సారీని అయితే యాక్సెప్ట్ చేస్తుంది.
అండ్ దీన్ని అంతటిని కూడా దూరం నుంచి మన అయానా కోచ్ అయితే గమనిస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడైతే మన హినాటా గడ్ బయటికి వెళ్ళి చోటు కూర్చుంటాడో వెంటనే అయానా కోచ్ వన్ దగ్గరికి వెళ్తాడు. అండ్ అయానా కోచ్ని చూసిన మన హినాటా గడు ఫైనలీ అందరూ అయిపోయారు, ఇప్పుడు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయచ్చు కదా అనడంతో అప్పుడే మన అయానా కోచ్ ఇంతవరకు నువ్వు ఒంటరిగానే ఉన్నావు, బట్ ఇప్పుడు నీకు తోడుగా నేనున్నా, ఏం జరిగిందో చెప్పు, అసలు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అనడంతో దానికి మన హినాటా గడు కూడా ఫైనలీ నన్ను ఒంటరిగా వదిలేశారా, సరేలే ఇంతవరకు ఎవరికి చెప్పని నిజం నేను నీకు చెప్తానని చెప్పి తన ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్తానమాట. మన హినాటా గడు తన మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు తనకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. సో తన బెస్ట్ ఫ్రెండ్ అయితే తన క్లాస్మేట్స్ అయితే బుల్లీ చేస్తూ ఉంటారన్నమాట ప్రతిరోజు. సో ఆ బుల్లీనెస్ని తన ఫ్రెండ్ ఎప్పుడు తట్టుకోలేక ఎప్పుడు భయపడుతూ ఉండేవాడు. అప్పుడే మన హినాటా గడు నువ్వేం భయపడకరా నీకు నేనున్నానని చెప్పి తనకైతే మాట ఇచ్చింటాడు. బట్ మనోడు మాత్రం తనకి ఎటువంటి హెల్ప్ చేసినాడు అనమాట. బికాజ్ తనతో పాటు ఉండే ఆ బుల్లీ కైండ్ ఆఫ్ పర్సన్స్ అందరూ చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. సో వాళ్ళతో పెట్టుకుంటే మనోడికి కూడా లేనిపోని గొడవలు వస్తాయన్నట్లు మనోడు భయపడి ఉంటాడనమాట. సో తన ఫ్రెండ్ని అయితే వదిలేసి ఉంటాడు. కొన్నాళ్ళకి తన ఫ్రెండ్ ఆ బుల్లీనెస్ని తట్టుకోలేక ఒకరోజు సూసైడ్ అటెంప్ట్ అయితే చేసుకుంటాడు అనమాట. బిల్డింగ్ పై నుంచి దుంకేసి ఉంటాడు. కానీ అదృష్టం కొద్ది వాడు బతికే ఉన్నాడు. కానీ ఏం ప్రయోజనం, వాడు కోమాలో ఉంటాడనమాట. సో తనని చూసిన మన హినాటా గడు ఎంతో బాధపడతాడనమాట. అసలు నేను తనకు హెల్ప్ చేసింటే ఇప్పుడు ఇలా వీడు కోమాలో ఉండేవాడు కాదు కదా అని చెప్పి తను ఎంతో బాధకు లోన్ అవుతాడు అనమాట. సో అప్పుడు మనం డిసైడ్ అవుతాడనమాట. అండ్ వెంటనే వెళ్ళి ఆ బుల్లీ చేసే పర్సన్స్ అందరినీ కూడా చితక్కొడతాడు. అండ్ తనకే తెలియకుండా తన స్కూల్లో అయితే తను ఒక రౌడీలాగా మారిపోయి ఉంటాడు అనమాట. లిటరలీ హినాటా పేరు వింటే తన క్లాస్మేట్సే కాదు సీనియర్స్ కూడా భయపడే రేంజ్లో మనోడైతే అక్కడ విధ్వంసం చేసి ఉంటాడు. అండ్ కొన్నాళ్ళకి తనతో ప్రేమగా మాట్లాడే ఫ్రెండ్స్ అందరూ కూడా తనని చూసి భయపడే వాళ్ళు అనమాట. తన దగ్గరికి వెళ్తే వీళ్ళు భయపడి దూరం వెళ్ళిపోయే వాళ్ళంట. సో అదంతటిని చూసిన మన హినాటా వైలెన్స్ చేసిన ప్రాబ్లమే చేయకునే ప్రాబ్లమే అని చెప్పి డిసైడ్ అయ్యి మనోడు తన మిడిల్ స్కూల్ అయిపోయిన వెంటనే ఈ స్కూల్లోకి వచ్చే ముందర తన ఫ్రెండ్కి ఒక ప్రామిస్ చేసిండనమాట. రాబోయే స్కూల్లో నేను ప్రతి ఒక్కరిని కాపాడుతాను అండ్ ప్రతి ఒక్కరిని నా ఫ్రెండ్గానే చూసుకుంటాను అని చెప్పి తనకు ప్రామిస్ చేసింటాడు. బట్ యమౌచి గడు ఎక్స్పెల్ అయిపోయి ఉంటాడు కదా. సో అందుకని మన హినాటా గడు తన ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు చేసుకొని డ్రామాలోకి అయితే వెళ్ళిపోయి ఉంటాడు. దానికి మన అయానా కోచ్ ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా విని ఇట్లాంటి చెత్త ఫ్లాష్ బ్యాక్ నేను ఎప్పుడు వినలేదు, ఇన్ఫ్యాక్ట్ నువ్వు నమ్ముతావు నమ్మవు, యమౌచి గడు వెళ్ళిపోవడానికి అండ్ ఎక్స్పెల్ కావడానికి మెయిన్ రీజన్ హురికిత కాదు నేను కాదు నువ్వే రా అంటాడు. దెబ్బకు మన హినాటా గడు అయితే షాక్ అయిపోతాడు అనమాట. అండ్ వెంటనే అయానా కోచ్ తన క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇచ్చిన రోజే తన క్లాస్మేట్స్ని కాపాడడం కోసం తను ముందరుండి ప్రతి ఒక్కరితో మాట్లాడి 20 మిలియన్ పాయింట్స్ అయితే గ్యాదర్ చేసింది. బట్ నువ్వేం చేసావు, డైలీ వస్తావు చదువుతావు మాట్లాడిస్తావు హాయ్ చెప్తావు వెళ్ళిపోతావు. ఎవరితో అయినా మాట్లాడింటే క్లాస్లో జరుగుతుండే ఈ అండర్ గ్రౌండ్ బిజినెస్ గురించి నీకు తెలిసిండేది. సో అలా నీకు తెలిసింటే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేవానివే. బట్ నువ్వు ఏది చేయకోకుండానే అందరినీ నేను కాపాడుతాను అని చెప్పి ఒక ట్రామాలో అయితే బతుకుతున్నావు. సో నీ అట్లాంటి వేస్ట్ నా కొడుకు వల్లే మన యమౌచి గడు ఎక్స్పెల్ అయిపోయాడు అనడంతో వెంటనే ఆ మాటలంతా విని మన హినాటా గడు ఎంతో బాధపడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే అయానా కోచ్ తనకు చెప్తా ఉంటా, కొన్నిసార్లు మన చేతిలో ఏమీ ఉండవు, నువ్వు మెటుకులు కిందికి దిగుతున్నావు అంటే ఒక మెటుకు దగ్గర నుంచి ఇంకో మెటుకు కిందికి దిగుతున్నావు అని అర్థం. సో నువ్వు పైన మెటుకును వదిలేస్తున్నావని కాదు. సో అలాగే నీ లైఫ్లో కూడా యమౌచి అనేవాడు వెళ్ళిపోయాడు. ఒకవేళ నువ్వు వాడిని కానీ పట్టుకొని కూర్చుంటే ఈ అయానా కోచ్ వెళ్ళిపోయేవాడు. సో నువ్వు ఇట్లాంటి టైంలో ఒక స్ట్రాంగ్ డిసిజన్ అనేది తీసుకోవాలి. వెళ్ళిపోయిన యమౌచిని నీకు ఫ్రెండే, ఇక్కడ ఉండే నేను కూడా నీకు ఫ్రెండే. సో వెళ్ళిపోయిన వాని గురించి బాధపడుతూ ఉంటావా, లేదంటే ఇక్కడ ఉండే మా అందరినీ కూడా నీకు సాయశక్తుల ఎండు వరకు కాపాడుతూనే ఉంటావా అనడంతో అప్పుడే మన హినాటా గడు అవును అయానా కోచ్ నువ్వు చెప్పిండే కరెక్టే, వెళ్ళిపోయిన వాని గురించి బాధపడేదానికంటే ఇక్కడ ఉండే మీ అందరికీ సాయం చేసి మీ అందరినీ కాపాడడమే నాకెంతో సంతోషాన్ని అనేది ఇస్తుందని చెప్పి మన హినాటా గడు అయితే ఫైనలీ రియలైజ్ అవుతాడు. చూసారా ఫ్రెండ్స్, మన అయానా కోచ్ మాట్లాడితే అమ్మాయిలనే కాదు అబ్బాయిల్ని కూడా పడగొట్టేస్తాడు అనమాట తన మాటల్లో పెట్టేసి. అండ్ సీన్ అనేది నెక్స్ట్ డే షిఫ్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ డే స్కూల్లోకి ఎంటర్ అయిన వెంటనే మన హినాటా గడు క్లాస్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా సారీ చెప్తూ ఉంటాడు. ఎస్పెషల్లీ మీచాన్కి అండ్ హురికిత బాబాకు కూడా దయచేసి నన్ను క్షమించండి, నేను మీతో తప్పుగా బిహేవ్ చేశాను, ఇప్పటి నుంచి నేను మీ అందరి ట్రస్ట్ అనేది రీగెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, నేను మీ అందరికీ పాత హినాటాలాగా అయితే మారడానికి ట్రై చేస్తాను అని చెప్పి అందరికీ అయితే ప్రామిస్ అనేది ఇస్తాడనమాట. సో అలా ఆ రోజు అయితే క్లాస్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఆ రోజు నైట్ మన అయానా కోచ్ అయితే హురికితకి సీరియస్గా అయితే చెస్ నేర్పిస్తూ ఉంటాడు. ఫైనలీ 54 గేముల తర్వాత హురికితని అయితే మెచ్చుకుంటాడు అనమాట. ఫైనలీ నువ్వు ఫస్ట్ గేమ్తో పోల్చుకుంటే ఇప్పటికి పర్లేదే బాగానే ఆడుతున్నావు, ఇంత గ్రాడ్యువల్గా గ్రోత్ నేను ఇంతవరకు ఏ అమ్మాయిలోనూ చూడలేదు అనడంతో అప్పుడే మన హురికిత పాప ఇదేం చూసావు, ఇంకొన్నాళ్ళు టైం ఉంటే నేను ఖచ్చితంగా చెస్లో మాస్టర్స్ చేస్తాను అంటుంది. దానికి మన అయానా కోచ్ కూడా ముందు నాతో గెలిచి ఆ తర్వాత మాట్లాడు అని చెప్తాడు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి నోరు పడిపోయిందా.
దెబ్బకి మన హొరికి పాప సరేలేరా నేను నీతో మళ్ళీ మాట్లాడతాను రేపు వచ్చి అందరితోనూ మాట్లాడేసి బాగా టెస్ట్లకి ఇంకా బాగా ప్రిపేర్ అవుదామని చెప్పి వెంటనే తనకైతే ఫోన్ అనేది కట్ చేస్తుంది. అండ్ స్క్రీన్ మీద ఇప్పటికి 54 గేమ్స్ ఆడింటే లిటరలీ 51 గేమ్స్ అయానా కోజి గెలిచింటాడు. మన హొరికిత పాప మాత్రం 3 గేమ్స్ అయితే గెలిచింటుంది. ఈ పాప మెంటాలిటీతో ఆ 3 గేమ్స్ కూడా ఎట్లా గెలిచిందో నాకైతే ఇప్పటికీ డౌటే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అండ్ నెక్స్ట్ డే మార్నింగే ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింటాయి అనమాట. అండ్ ఐ మీన్ ఆ ఫైనల్ ఎగ్జామ్ డే ఆ రోజే వచ్చి ఉంటుంది. సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్కి పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది. అండ్ ఆ పోస్ట్ క్రెడిట్ సీన్లో అయానా కోజి, సకేనాగి అండ్ మన ఇచ్చినోజే ముగ్గురు వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట కనాబే కోసం. కనాబే ఎవరో కాదు క్లాస్ 1D స్టూడెంట్ అనమాట. సో అప్పుడే కనాబే ఆబ్సెంట్ అయ్యాడు అని చెప్పి వెంటనే ఒక పర్సన్ అయితే ఎంట్రీ ఇస్తాడు. అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు మన రియూన్ గడ్ అనమాట. సో రియూన్ గడ్ని చూసి ఇచ్చినోజు షాక్ అవుతుంది. కన్నాడే రాల్సినోడు నువ్వెందుకు వచ్చావండంతో అప్పుడే మన రియూన్ గడ్ చెప్తా ఉంటా, ఏంటి ఇచ్చినోజే నీకు ఈ విషయం కూడా తెలుదా, మా క్లాస్ కెప్టెన్ ఈరోజు ఆబ్సెంట్ అయ్యాడు. సో వాడి బదులు ఎవడో ఒకటి రావాలి కదా, సో అందుకనే నేను వచ్చాను, నేను వస్తే నీకు ఇబ్బందిగా ఉందా అనడంతో అప్పుడే మన ఇచ్చినోజే కూడా ఎవరు వచ్చినా ఒకటే, ఎట్లా తిరిగి పోటీ చేస్తే మనం కాదు కదా మన క్లాస్మేట్సే, ఒకవేళ నువ్వు ఇక్కడ ఉన్నావంటే అది మాకే హెల్ప్ అవుతుందిలే అని చెప్తుంది. అండ్ వెంటనే మన రియూన్ గడ్ కూడా అన్ని వేళల్లో మీరే కరెక్ట్ అని అస్సలు అనుకోకండి, పదండి వెళ్ళి పోటీ మొదలెడదామని చెప్తాడు. అండ్ వెంటనే అయానా కోజి, సకేనాకి ఒక రూమ్లోకి వెళ్తే ఇంకొక సైడ్ మన ఇచ్చినోజే ఇంకా రియూన్ గడ్ అయితే ఇంకో రూమ్లోకి వెళ్తారు. అండ్ ఈ సీన్తోనే ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఎండ్ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.